దక్షిణ భారతదేశంలోని రోమన్ క్యాథలిక్లు అత్యధికంగా సందర్శించే చర్చి ఇది. నిజానికి ఇదొక బాసిలికా. ఒక చర్చికి ఇచ్చే ప్రత్యేక హోదాను బాసిలికా అంటారు. ఒక చర్చికి బాసిలికా హోదాను పోపే స్వయంగా ఇస్తారు. అలాంటి హోదా పొందిన చారిత్రాత్మక చర్చి ఈ వెలంకని ఆరోగ్యమాత బాసిలికా. ఇంగ్లీష్లో ఆర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అని పిలుస్తారు. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో అందమైన సముద్ర తీర పట్టణం వెలంకనిలో ఆరోగ్యమాత బాసిలికా వెలసింది. ఏటా లక్షల మంది భక్తులు ఈ బాసిలికాను సందర్శించి మేరీమాతకు మొక్కులు చెల్లించుకుంటారు. మోకాళ్లపైన నడిచి మేరీమాత అనుగ్రహం పొందుతారు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా నుంచి అత్యధికంగా క్రైస్తవులు ఈ బాసిలికాకు వెళ్తుంటారు. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ బాసిలికా అసలు ఎలా ఏర్పడింది? క్రైస్తవులకు, ముఖ్యంగా రోమన్ క్యాథలిక్లకు ఈ బాసిలికా ఎందుకంత ప్రత్యేకం? సునామీని సైతం తట్టుకొని నిలబడిన ఈ బాసిలికా గొప్పతనం ఏంటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెలంకని చర్చి నిర్మాణం దశల వారీగా జరిగింది. ఇది కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 16వ శతాబ్దంలో మేరీమాత ఇక్కడ సాక్షాత్కరించిందని భక్తులు నమ్ముతారు. తొలత ఇక్కడ ఒక చిన్న గుడిసె లాంటి ప్రార్థనా మందిరం ఉండేదట. ఆ తర్వాత అనేక అద్భుతాలు జరిగాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా 3 ప్రధాన అద్భుతాలు వెలంకని చర్చి చరిత్రకు పునాదిగా నిలిచాయి. పదహారవ శతాబ్దంలో 14 ఏళ్ల ఓ హిందూ బాలుడు ఓ ధనవంతుడికి పాలు పోయడానికి నాగపట్నం నుంచి వెలంకనికి వచ్చేవాడట. ఓ రోజు నాగపట్నం నుంచి పాలు తీసుకుని వస్తూ బాగా అలసిపోయి ఓ చెట్టు కింద సేద తీరుతున్నాడట. ఆ సమయంలో ఓ మహిళ చంటి బిడ్డతో ప్రత్యక్షమైంది. నా బిడ్డకి ఆకలిగా ఉంది, నీ దగ్గర పాలున్నాయి కదా, కాస్త నాకు ఇస్తావా అని ఆ మహిళ అడిగిందట. ఆ బాలుడు క్షణం కూడా ఆలోచించకుండా కుండలోని సగం పాలను ఆమెకు ఇచ్చేశాడట. పాలు తీసుకున్నాక ఆ మహిళ అదృశ్యమైపోయింది. ఆ తర్వాత మిగిలిన పాలను తీసుకుని ధనవంతుడి ఇంటికి బాలుడు వెళ్ళాడు. అయితే కుండలో సగం పాలు మాత్రమే ఉండడం చూసి ఆ ధనవంతుడు బాలుడిపైన కోపగించుకున్నాడట. ధనవంతుడికి జరిగిన విషయాన్ని బాలుడు చెప్పాడట. అదే సమయంలో ధనవంతుడి భార్య ఇంట్లో నుంచి పరుగున వచ్చి కుండ నిండా పాలు వచ్చేశాయని, బయటకి పొంగి పొర్లిపోతున్నాయని చెప్పిందట. దీంతో వెంటనే ఆ బాలుడు, ధనవంతుడు కలిసి మహిళ ప్రత్యక్షమైన చోటికి వెళ్ళారట. కానీ అక్కడ ఆమె జాడ తెలియలేదు. అప్పుడు ఆ బాలుడికి అర్థమైందట, తనకు ప్రత్యక్షమైంది సాధారణ మహిళ కాదు, మేరీమాత అని. ఈ సంఘటన జరిగిన కొన్నేళ్ల తర్వాత ఓ దివ్యాంగుడికి కూడా మేరీమాత ప్రత్యక్షమైంది. అతడు చెట్టు కింద కూర్చొని మజ్జిగ అమ్ముతూ ఉండగా ఓ మహిళ చంటి బిడ్డతో ప్రత్యక్షమైంది. తన కుమారుడికి ఆకలిగా ఉందని కాస్త మజ్జిగిస్తావా అని అడిగిందట. నేను నడవలేను, మీరు కాస్త ముందుకు వచ్చి ఈ మజ్జిగ తీసుకుంటారా అని ఆ దివ్యాంగుడు అడిగాడట. దీనికి ఆ మహిళ స్పందిస్తూ, నువ్వు నడవగలవు, ఒకసారి పైకి లేచి ప్రయత్నించు అని చెప్పిందట. ఆమె చెప్పినట్టే పైకి లేచాడు దివ్యాంగుడు. అతడి కాలు మామూలుగా వచ్చేసింది. అతడు నడవగలుగుతున్నాడు. ఇది చూసి ఆశ్చర్యపోయిన ఆ కుర్రాడు, అమ్మా నువ్వెవరు, నా అవిటితనాన్ని నయం చేసేశావు అంటూ ఆనందపడిపోయాడట. దీనికి ఆమె స్పందిస్తూ, ఈ గ్రామంలో ఫ్రాన్సిస్ అనే ఓ వ్యక్తి ఉన్నాడు, అతడి దగ్గరకు వెళ్ళి నా గురించి చెప్పు, నాకు ఇక్కడ ఒక మందిరం నిర్మించమని చెప్పు అని వెల్లడించిందట. ఈ ఘటన తర్వాత అక్కడ ఒక చిన్న గుడిసె లాంటి ప్రార్థనా మందిరాన్ని నిర్మించారట.
మూడో ఘటన పోర్చుగీసు వారికి ఎదురైన అనుభవంగా చెప్తారు. వెలంకని తీరంలో తుఫానులో చిక్కుకున్న పోర్చుగీసు నావికులను మేరీమాత రక్షించిందని నమ్ముతారు. వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న తర్వాత కృతజ్ఞతగా గుడిసెలాంటి మందిరం స్థానంలోనే ఒక చిన్న చర్చిని నిర్మించారని చెప్తారు. కాలక్రమేణా ఈ చిన్న చర్చి పెద్ద చర్చిగా రూపాంతరం చెందింది. 1920లో ఒకసారి, మళ్ళీ 1933లో మరోసారి ఈ చర్చిని పునరుద్ధరించారు. 1962 నవంబర్ 3న పోప్ జాన్ 23 ఈ పుణ్యక్షేత్రాన్ని మైనర్ బాసిలికగా ప్రకటించారు. ఒక చర్చికి ఉన్న చారిత్రక నేపథ్యం, భక్తుల సందర్శన ఆధారంగా బాసిలికా హోదాను ఇస్తారు. అలా వెలంకని చర్చికి బాసిలికా హోదాను పోప్ ఇచ్చారు. వెలంకనికి భక్తుల తాకిడి 16వ శతాబ్దంలోనే ప్రారంభమైందట. మేరీమాత సాక్షాత్కరించిన విషయం తెలిసి ఎంతో మంది వెలంకనిలో నిర్మించిన గుడిసెలాంటి ప్రార్థనా మందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేసేవారని చరిత్ర చెప్తోంది. ఆ తర్వాత కాలక్రమేణా చర్చిని అభివృద్ధి చేయడం, వెలంకని గ్రామం పట్టణంగా మారటంతో భక్తులు లక్షలాదిగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆగస్టు 29 నుంచి 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు ఎక్కువగా ఈ చర్చిని సందర్శిస్తారు. దీనిని లార్డెస్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. డిసెంబర్లో వచ్చిన భయంకరమైన సునామీ తమిళనాడు తీరాన్ని, ముఖ్యంగా నాగపట్నం జిల్లాను అతలాకుతలం చేసింది. సముద్రాన్ని ఆనుకుని ఉండే వెలంకని పట్టణం కూడా సునామీ బారిన పడింది. సునామీ సమయంలో చర్చి చుట్టూ ఉన్న ప్రాంతం, ముఖ్యంగా బీచ్ ప్రాంతం సమీపంలోని ఇల్లు, దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రధాన బాసలిక భయంకరమైన సునామీని కూడా తట్టుకుంది. ఈ చర్చి లోపల తలదాచుకున్న ప్రజలు కూడా సురక్షితంగా బయటపడ్డారని చెబుతూ ఉంటారు. చాలా మంది దీనిని మేరీమాత చేసిన అద్భుతంగా భావిస్తారు. సునామీ తాకిడికి చర్చి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ దెబ్బతిన్నప్పటికీ ప్రధాన భవనం చెక్కు చెదరలేదు. సునామీతో తీవ్రంగా దెబ్బతిన్న వెలంకని ఆ తర్వాత మళ్లీ సుందర పట్టణంగా అభివృద్ధి చెందింది. పోర్చుగీసు వారు నిర్మించిన చర్చిని కూడా అభివృద్ధి చేశారు. అలాగే 7 ఏళ్ల క్రితం ఒక కొత్త చర్చిని కూడా నిర్మించారు. సముద్ర తీరంలో పాత చర్చి. వెలంకని పట్టణాన్ని ఏరియల్ వ్యూలో చూస్తే ఈ అద్భుత దృశ్యం చూడటానికి 2 కళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది. ఈ చర్చికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ భక్తులు మోకాళ్లపై నడుస్తారు. మేరీమాత ప్రత్యక్షమైన ప్రదేశం వరకు ఇసుకలో మోకాళ్లపై నడుస్తారు. 600 మీటర్ల దూరం ఇసుకలో మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్ళి మేరీమాత అనుగ్రహాన్ని కోరుకుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్ళడం ఇక్కడ గొప్ప విషయం. కొంతమంది మధ్యలో అలసిపోయినా, మోకాళ్ల నొప్పులు వచ్చినా ఆగరు. కాసేపు విశ్రాంతి తీసుకొనో, కాస్త ఓపిక తెచ్చుకొనో మొత్తానికి మోకాళ్ల మొక్కు తీర్చుకుంటారు. ఇక్కడ చూడండి, పెద్దవాళ్లే ఇబ్బంది పడుతుంటే ఈ 7 ఏళ్ల పాప చకచకా మోకాళ్లపై ఎలా వెళ్ళిపోతుందో. 25 నిమిషాల్లో 600 మీటర్లు మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఈ చిన్నారి. ఈ చర్చికి వచ్చే భక్తులందరూ ముఖ్యంగా ఆగస్టు 29 కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి చాలా మంది కాలినడకన వెలంకనికి వస్తూ ఉంటారు. నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలానికి చెందిన రోమన్ క్యాథలిక్ మిషన్ చర్చ్ భక్తులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఏటా ఆగస్టు 13న బోగోలులోని చర్చి నుంచి వారి పాదయాత్ర మొదలవుతుంది. 16 రోజుల పాటు
630 కిలోమీటర్లు నడిచి ఆగస్టు 28న వెలంకని చేరుకుంటారు. ఆ మరుసటి రోజు నుంచి మేరీమాత ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి కూడా కాలినడకన చాలా మంది వస్తారు. అంతేకాదు ఈ చర్చిలో మేరీమాత దీక్ష కూడా చేపడతారు. అయ్యప్ప భవానీ దీక్షల మాదిరిగానే మేరీమాత దీక్షకు కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో ఆగస్టు 28న వెలంకని పట్టణం కలకల్లాడిపోతుంది. ఇక సెప్టెంబర్ 8న మేరీమాత పుట్టినరోజును జరుపుకుంటారు. కేవలం వెలంకనిలో మాత్రమే కాదు, అన్ని రోమన్ క్యాథలిక్ చర్చిల్లో మేరీమాత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆ రోజు బోగోలులోని రోమన్ క్యాథలిక్ చర్చ్ భక్తులు పేదలకు అన్నదానం చేస్తారు. ఇక భక్తి కోణం అటుంచితే వెలంకనిలో మరో ప్రత్యేకత ఉంది. అదే సీ ఫుడ్. సముద్ర తీరం కావటంతో రకరకాల చేపలు, రొయ్యలు, పీతలు విపరీతంగా దొరుకుతాయి ఇక్కడ. వెలంకనిలో ఇది ఒక పెద్ద బిజినెస్. వెలంకని చర్చికి వెళ్లే భక్తులు కనీసం 3 రోజులు అక్కడే ఉండాలని నమ్ముతారు. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. ఇక అది పుణ్యక్షేత్రం కాబట్టి ప్రైవేటు రూములు, హోటళ్లు అందుబాటులో ఉంటాయి. అయితే భక్తులు వంట చేసుకోవడానికి ఇక్కడ ఒక యునిక్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ గ్యాస్ స్టవ్లు అద్దెకిస్తారు. ఒక పెద్ద గోడౌన్లా ఉండి దానిలో వరుసగా స్టవ్లు ఉంటాయి. పాత్రలు కూడా వాళ్ళే ఇస్తారు. ఆ స్టవ్ అద్దెకు తీసుకొని భక్తులు వంట చేసుకోవచ్చు. వంటకాలు మనం ఉండే దగ్గరికి తీసుకెళ్ళి హాయిగా అరగించవచ్చు. హార్బర్ దగ్గరకు వెళ్ళి ఫ్రెష్ ఫిష్ను కొనుక్కొచ్చి అక్కడే వండేసుకొని తినడం అనేది ఒక కొత్త మంచి అనుభూతిని ఇస్తుంది. ప్రత్యేకంగా దీన్ని ఎంజాయ్ చేయడానికి కూడా చాలా మంది ఈ వెలంకనికి వస్తూ ఉంటారు. మొత్తంగా వెలంకని చర్చి కథ ఇది. ఇప్పటి వరకు మీరు వెళ్ళుండకపోతే ఒకసారి ఖచ్చితంగా సందర్శించండి. ఒకవేళ ఇప్పటికే మీరు వెళ్ళుంటే మీ అనుభవాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.